మనసులో కావేరి మీకోసం బాధపడుతుంది. తనకి మీ మీద చాలా ప్రేమ ఉంది. ఒక్కసారి మీరు ఫోన్ చేసి కావేరి రా అని చెప్పండి, పరిగెత్తుకుంటూ వస్తుంది. రాదు. ఆ ప్రేమ నిజం కాదు. నిజంగా తనకి నా మీద ప్రేమ ఉంటే నేను పిలిచినప్పుడే నా కోసం వచ్చేది. తనకి భర్త విలువ తెలీదు, బంధం విలువ తెలీదు, జీవితం విలువ అంతకన్నా తెలీదు. ఐఎమ్ సారీ సంధ్య. నన్ను వద్దనుకున్న ఆడదాన్ని నేను కావాలనుకోను. నోరు తెరిచి పిలిచినా రాని ఆడదాన్ని బ్రతిమాలే కర్మ నాకేం పట్టలేదు. ప్లీజ్ ప్లీజ్ సూర్య, ఆవేశపడితే సమస్యకి పరిష్కారం దొరకదు. అందుకని కాళ్ళు పట్టుకుంటే దొరుకుతుందా? ఇప్పుడు నన్ను అదే పని చేయమంటావా? ప్లీజ్ ప్లీజ్ సూర్య, మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. నా కోసం, ఆకాష్ కోసం, మీకోసం, మనందరి కోసం కావేరిని పెళ్లి చేసుకోమని బ్రతిమాలాను. ఇప్పుడు కూడా బ్రతిమలాడుతున్నాను. మనందరి కోసం కావేరిని క్షమించండి. ఎంతైనా తను మీ భార్య. నా మీద మీకు నిజంగా అభిమానం, గౌరవం ఉంటే నేను చెప్పిన మాట ఈ ఒక్కసారికి వినండి, కాదనకండి. ప్లీజ్ ప్లీజ్ సూర్య. సరే, నువ్వు చెప్పావు కాబట్టి ఆలోచిస్తాను. ఆలోచించడం కాదు, అవునంటానని చెప్పండి. చెప్తాను. నాకు కొంచెం టైం కావాలి. సరే, ఎంత టైం అయినా తీసుకోండి. దయచేసి కావేరిని మాత్రం కాదనకండి. నా కోసం, మీకోసం, మనందరి కోసం. సరే. థ్యాంక్ యూ. వచ్చిన పని చాలా హ్యాపీగా ఫినిష్ అయింది. వెళ్ళొస్తాను. ఒకదాని వెళ్ళడం ఎందుకు? నేను డ్రాప్ చేస్తాను. వద్దండి, ఎలా వచ్చానో అలాగే వెళ్తాను. మీరు రావద్దు. సరే, గేట్ దాకా వస్తాను. పద. బుక్ అయిందా? చేస్తున్నాను కదా, అవుతుంది. అయింది. టైంకి మందులు వేసుకుంటున్నావా? సంధ్య, మన మధ్య ఎన్ని గొడవలున్నా కడుపులో ఉన్న బేబీ మాత్రం డిస్టర్బ్ అవ్వకూడదు. సరే. అదిగో ఆటో వస్తుంది. ఇదే. తమ్ముడు, ఏమైంది? ఎందుకలా కోపంగా ఉన్నావు? ఎవరితోనైనా గొడవ పడ్డావా? నేను కానీ మా అమ్మ కానీ తెలియక ఏదైనా తప్పు చేశామా మామయ్య? తప్పు చేసింది మీరు కాదు, సంధ్య. ఏంటి? అత్త తప్పు చేసిందా? ఎప్పుడు గొప్పలు చెబుతూ ఏం చేసినా సపోర్ట్ నిలబడే నువ్వు అత్త గురించి ఇలా మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా ఉంది మామయ్య. అవును తమ్ముడు, సంధ్య ఎప్పుడైనా పొరపాటు చేస్తే నీకు చెప్పడానికి కూడా మేం భయపడుతుంటాం. అలాంటిది నువ్వే ఇలా మాట్లాడుతుంటే మేం నమ్మలేకపోతున్నాం. అమ్మా, మావయ్యలో ఎంత మార్పు వచ్చిందంటే అత్తేదో చెయ్యకూడని పని చేస్తుంటుంది. ఏంటి ఆ మాటలు? మావయ్య మనసులో మీ అత్త మీద ఎంత కోపమున్నా నవ్వుతూ గుమ్మంలోకి రాగానే నిప్పుల మీద పడ్డ ఐస్లా కరిగిపోతాడు. పెళ్ళామంటే మా తమ్ముడికి అంత ప్రేమ. అంత ప్రేమ ఉంటే ఇంత కోపం రాదు కదమ్మా. మామయ్య ఆఫీస్కి వెళ్ళినప్పుడు అత్త బయటికి వెళ్ళింది, ఇప్పటి వరకు రాలేదంటే
ఎక్కడుందో ఏం చేస్తుందో. చూడు తమ్ముడు, సంధ్య ఏం చేసిందో మాకు తెలియదు కానీ నీ కోపం మౌనం చూస్తుంటే ఏదో పెద్ద తప్పే చేసింది అనిపిస్తుంది. గొడవలు పెట్టాలని కాదు కానీ నీ మంచి కోరి ఒక మాట చెప్తాను విను. మా దగ్గరున్నట్టు సంధ్య దగ్గర కూడా సైలెంట్గా ఉండొద్దు. ఇన్నాళ్ళు నీ ప్రేమ చూసిన మనిషికి నీ కోపం కూడా అర్థమవ్వాలి కదా. ఏం జరిగిందో నిజాలు తేలాలి కదా. గుండెల్లో బాధైనా ప్రేమైనా బయటపడితేనే ఎదుటి మనుషులు ఎలాంటి వాళ్ళో తెలుస్తుంది. అమ్మా, సునామీ ముందు సైలెన్స్ లా మావయ్య మౌనం చాలా భయంకరంగా ఉంది. ఈ రోజు ఇంట్లో పెద్ద ప్రళయం జరగబోతుంది అనిపిస్తుంది. జరగాలే, అందుకే కదా తేనె పూసిన కత్తిలాంటి మాటలతో కోపాన్ని పెంచాను. ఎక్కడికి వెళ్ళిందో తెలియని అసలు ఆ సంధ్య ఇంటికి రావాలి. మీ మామయ్య కోపానికి బలైపోవాలి. అమ్మా, ఒకసారి అత్తకి ఫోన్ చేసి ఎక్కడుందో కనుక్కోనా? ఫోన్ ఎందుకే, నువ్వే డైరెక్ట్గా వెళ్ళి తీసుకురా. లేకపోతే ఏంటే, ఇక్కడ ఏమైందో తెలియనట్టు అది ఇంటికి రావాలి. ఆకాష్ కోపంగా నిలదీయాలి. సంధ్య అబద్ధం చెప్పడానికి ప్రయత్నించాలి. అప్పుడు అరుపులతో కేకలతో గొడవ ఇంకా పెద్దదవ్వాలి. అది కదా అసలు మజా. ఇక్కడే ఉంటే నీ తుత్తరతో ఏదో ఒక పెంట చేసేలా ఉన్నావు. సినిమా మొదలయ్యాక వద్దాం. అప్పటి వరకు ఏం తెలియని ఆడియన్స్ లా రూమ్ లో కూర్చుందాం. పద పద. సరే. తప్పు ఆ పెళ్లి వాళ్ళది కాదు, పెళ్లిళ్ళ బ్రోకర్ది. కమిషన్ కి కకృతి పడి సంబంధం సెట్ చేయాలన్న ఆతృత తప్ప పెళ్లి కూతురు అక్కో చెల్లో ఆ మాత్రం చెప్పలేడా? నా రాత ఇలా ఉంటే అతను మాత్రం ఏం చేస్తాడులే. ఈ సెంటిమెంట్ డైలాగ్సే వద్దనేది. ఒక విషయంలో అయితే మంచే జరిగింది శ్వేత. గుడ్డిలో మెల్లలాగా ఈ పెళ్లి చూపుల గురించి ఆఫీస్లో చెప్పకపోవడమే మంచిదైంది. లేదంటే సంబంధం చెడిపోయినందుకు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాగుండేవారు. ఆ మాట అయితే నిజమే. గుడి ముందు ముష్టి వాళ్లలాగా నీ దగ్గర నుంచి ఎప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ వస్తుందా, దాన్ని తమకి అనుగుణంగా ఎలా మార్చుకుందామా అని వెర్రిగా చూస్తున్నారు. ఏంటో శ్వేత, లైఫ్ అంటేనే చిరాకు పుడుతుంది. అనుకున్నది ఏది జరగడం లేదు. నా వల్ల ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతున్నారు. ఒక అమ్మాయి జీవితంలో పెళ్ళంటే సంబరం, నాకు మాత్రం సమస్య. ఇంట్లో ఆడపిల్ల ఉందంటే అందరూ అడిగే మొదటి ప్రశ్న పెళ్ళెప్పుడు అని. పెళ్ళైతే పిల్లలెంతమంది అని. ఆడదంటే పెళ్ళి పిల్లలు తప్ప వేరే ప్రపంచమే లేదనుకుంటారేమో. ఇంకా ఘోరం దారుణం ఏంటంటే ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడిగేది ఓన్లీ ఆడవాళ్లే. అందుకేనే ఆడదానికి ఆడదే శత్రువు అనేది. చెప్పడం మర్చిపోయాను. ఈ వీకెండ్ నా ఫ్రెండ్స్తో కలిసి అయోధ్య బాలరాముడి గుడికి వెళ్ళాలనుకుంటున్నాం. నువ్వు కూడా వస్తావా? అయోధ్యనా? అంత దూరం ఎందుకే? మీ ఇంటి దగ్గర కూడా రామాలయం ఉందన్నావు కదా, ఆ గుడి కూడా ఈ మధ్య బాగు చేశారు అని చెప్పావు కదా. బాగానే చేశారు కానీ అయోధ్య అంటే రాముడు పుట్టిన ఊరు కదా, ఊరు కూడా చాలా బాగుంటుందంట. నువ్వు కూడా వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా. ప్రశాంతత కోసం ఇంట్లో యోగా చేసుకుంటాను కానీ ఇప్పుడంత ఖర్చు పెట్టుకుని రాలేను శ్వేత. ఈ టూర్కి పెట్టే డబ్బులు ఇంట్లో ఏదైనా అవసరానికి ఉపయోగపడతాయి. అమ్మా అపరత్యాగమయ్యి ఎప్పుడు ఇంట్లో వాళ్ల కోసమేనా? అప్పుడప్పుడు నీ కోసం కూడా ఆలోచించుకో. చోటు మారితే ఈ ఆలోచనల నుండి బయటపడతావని చిన్న ఆశ. ఎప్పుడు ఇల్లు ఆఫీసు అదే మనుషులు అవే కష్టాలు. కొంచెం చేంజ్ ఉంటే మనసుకి కూడా మంచిది కదా. డబ్బు గురించి అంటావా? మహా అయితే 5,000 అవుతాయి. అది నేను అడ్జస్ట్ చేస్తాను. నువ్విచ్చినా తర్వాత నేను తిరిగి ఇవ్వాలి కదా శ్వేత. ఇవ్వు, వద్దనట్లేదు కదా. కానీ అర్జెంటుగా నెక్స్ట్ మంతే ఇచ్చేయాలని ఏమీ లేదు కదా.
నీకెప్పుడు వీలైతే అప్పుడే ఇవ్వు. అప్పటి వరకు నేను అడగను, సరేనా? నువ్వు కూడా నాతో వస్తే బాగుంటుంది కదా అని ఇంతగా అడుగుతున్నాను. ప్లీజ్ జ్యోతి. సరే అయితే ఒకసారి అమ్మ నాన్నలతో కూడా మాట్లాడి చెప్తాను. అమ్మయ్యా, ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. నువ్వడిగితే మీ అమ్మ నాన్న కాదనరు. ఆ బాలరాముడి దయతో నీకంతా మంచే జరుగుతుంది. నిజంగా జరుగుతుందంటావా? ఖచ్చితంగా జరుగుతుంది జ్యోతి. 10 తలల రావణుణ్ణి చంపినవాడు ఆఫ్టర్ ఆల్ నీ సమస్యని తీర్చలేడా? భర్త అంటే ఎలా ఉండాలో ఈ లోకానికి చూపించినవాడు నీ బాధలు దూరం చేయలేడా? ఆగు. ఎక్కడి నుంచి వస్తున్నావు? అడిగేది నిన్నే. ఎక్కడి నుంచి వస్తున్నావు? సూర్య వాళ్ళ ఇంటి నుండి. అమ్మో అమ్మో, సరాసరి అక్కడి నుండే వస్తున్నాని ఎంత ధైర్యంగా చెప్తుంది. ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావు? ఈ ఇంట్లో వాడి పేరును కూడా తలుచుకోవడానికి వీల్లేదని చెప్తే ఆ ఇంటి గడప ఎందుకు తొక్కావు? నన్ను ఇంట్లో ఆఫీస్లో అవమానించి నాకు పోటీగా బిజినెస్ పెట్టి నన్నే అనగదొక్కాలని చూసేవాడింటికి ఎందుకు వెళ్ళావు? కావేరి కోసం. ఏంటి, నా కోసమా? ఇది మరీ బాగుంది. నీకు వెళ్ళాలనిపించింది కాబట్టి వెళ్ళానని చెప్పు, మధ్యలో నా పేరెందుకో. నిజం చెప్పు, ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావు? నేను చెప్పేది నిజమే. కావేరిని సూర్యని కలపడం కోసం వెళ్ళాను. ఎవరెళ్ళమన్నారు? ఎవరు నాకు చెప్పలేదు. మీరు సూర్య మీద కోపంతో మొండిగా వ్యవహరించడం నాకు నచ్చలేదు. అందుకే వాళ్ళిద్దరినీ కలపడం నా బాధ్యత అని వెళ్ళాను. భర్త మాటని గౌరవించడం, చెప్పిన మాటకి కట్టుబడి ఉండటం నీ బాధ్యత కాదా? నా మాటకి నీ దృష్టిలో విలువ లేదా? ఉంది. మరెందుకెళ్ళావు? రాయబారం జరపడానికా? కాతమ్ముడు, రాసలీలలు సాగించడానికేమో. అక్కా, ఇది మా భార్యాభర్తల విషయం. మధ్యలో ఎవరైనా మాట్లాడితే చెప్పు. భార్య కావాలని వాడికి లేనప్పుడు వాళ్ళిద్దరినీ కలపాలనే ఆలోచన నీకెందుకొచ్చింది? ఎవరిచ్చారు నీకు ఈ పెత్తనం? ఒకరిచ్చేదేంటి, అన్నీ ఆవిడ గారే పూజ చేసుకుంటుంది కదా. అభిమానాలు, అధికారాలు. కావేరి, నేను చెప్పింది మీ అమ్మకు మాత్రమే కాదు, నీకు కూడా. సంధ్య, నా ప్రశ్నకు నీ మౌనం సమాధానం కాదు. ఏం చెప్పాలి? గుమ్మల్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఏంటి, ఎందుకు అని గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్నారు. మీరు జైల్లో ఉన్నప్పుడు ప్రతి క్షణం మీకోసం తప్పించమని నాకెవరు చెప్పారు? ఎక్కడ మీకు ఉరి శిక్ష పడుతుందన్న భయంతో ప్రాణాలకు తెగించి ఆ దుర్మార్గుడి బండారం బయట పెట్టమని సూర్యకి మాత్రం ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదండి. ఆ రోజు మిమ్మల్ని కాపాడటం నా బాధ్యత అనుకున్నాను. ఈరోజు సూర్య జీవితాన్ని చక్కదిద్దడం కూడా నా బాధ్యత అనుకున్నాను. బంధాలని ఎవరూ సృష్టించరు, అవి గుండెల్లోనే పెనవేసుకుంటాయి. బాధ్యతలని ఎవరూ గుర్తు చేయరు, మనసుంటే అవే మేల్కొలుపుతాయి. ఈ చేతులతో వాళ్ళిద్దరి పెళ్లికి రాయబారం నడిపాను. ఇదే చేతులతో వాళ్ళిద్దరినీ కలపడం న్యాయం అనుకున్నాను. అందుకే వెళ్ళాను. నేను చేసింది నేరం అనిపిస్తే తిట్టండి, కొట్టండి, చంపండి. అంతేకాని అనుమానాలతో, అవమానాలతో నా మనసుని ముక్కలు ముక్కలు చేయకండి. చూడు,
నాకిష్టం లేని పని ఎవ్వరు చేసినా నేను సహించానని నీకు తెలుసు. నన్ను కాదనుకున్న వాళ్ళని నా దగ్గరికి కూడా రానివ్వనని తెలుసు. ఈ ఇంట్లో నా ఇష్టానికి వ్యతిరేకంగా ఏది జరగకూడదు. కావేరి బాధ్యత ఒక మేనమామగా నీకంటే నాకే ఎక్కువగా ఉంది. ఎప్పుడు ఎక్కడ ఏం చెయ్యాలో నేను నిర్ణయిస్తాను. నేను మాత్రమే నిర్ణయిస్తాను. అది కాదండి. ఇంకోసారి అక్కర్లేని రాయబారాలు నడపాలని చూసినా, నా ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించినా నేను క్షమించను. మైండ్ ఇట్. బాగుందమ్మా, చాలా బాగుంది. మీ అవసరాల కోసం మమ్మల్ని వాడుకోవడం ఏంటో. అక్కడికి నేనేదో ఆయన కోసం పడి చచ్చిపోతున్నట్టు నా పేరు చెప్పడం ఎందుకో? ఎందుకంటే వాళ్ళు కలుసుకోవడానికి ఏదో ఒక కారణం చూపించొద్దు. అవును, చూపిస్తుంది. మామయ్యకి కోపం వస్తే ఏదో ఒక రోజు తను చూపిస్తాడు విశ్వరూపాన్ని. ఆపండి. నన్ను చీకొట్టడం ఆపమండం కాదు. మామయ్య నిన్ను చీకొట్టే రోజు తొందరలోనే వస్తుంది, చూస్తూ ఉండు. ఇలా చూడు, ఎల్లకాలం నీ ఆటలు ఇలానే సాగుతాయనుకోకు. ఇవాళ నా తమ్ముడు నీ చెంప మాత్రమే చెల్లమనిపించాడు. రేపు మా కళ్ళ ముందే నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటుతాడు, చూస్తూ ఉండు. నువ్వు రావే. ఈ ల్యాండ్కి సంబంధించి ఓన్లీ జిరాక్స్ డాక్యుమెంట్స్ మాత్రమే ఇవ్వు. అలాగే సార్. హాయ్ సూర్య గారు. హలో. ఈయనే సైట్ ఓనర్ గజపతి రెడ్డి గారు. హాయ్ అండి. హాయ్ అండి. నా పేరు సూర్య. మీ గురించి మా రమేష్ చెప్పాడు. ఈ సైట్తోనే కొత్తగా కన్స్ట్రక్షన్ బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నారంట కదా? కొత్తగా కాదు, సోలోగా. నాకు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అనుభవం ఉంది. మీరు చెప్పిన ల్యాండ్ ఇదేనా? అవునండి, మొత్తం 4 ఎకరాలు, ఒకటే బిట్టు. త్వరలో అటు పక్క నుండి రీజనల్ రింగ్ రోడ్ కూడా పడుతుంది. అపార్ట్మెంట్స్కి, విల్లాలకి చాలా బాగుంటుంది. ఆ బాగన్నది మీరు చెప్పే రేటు మీద డిపెండ్ అయి ఉంటుంది. అన్నీ ఓకే అనుకుంటే రేటుదేముందండి? ఓకే అనుకోవడానికి ముందే రేటు తెలుసుకుంటే మంచిది కదా రమేష్. సార్, ఈ పక్కనే 3 ఎకరాలు గజం 50,000కి అమ్మారు. నాకు డబ్బు అవసరం ఉంది కాబట్టి గజం 45,000కే ఇస్తాను. చాలా ఎక్కువ చెప్తున్నారు రమేష్. నువ్వేదో బెస్ట్ డీల్ ఇస్తావని వెతుక్కుంటూ వస్తే ఇంత రేట్లు చెప్తే ఎలాగా? సార్, మీరు సైట్ అంతా ఓకే చేసుకోండి. రేట్ గురించి నేను సెట్ చేస్తాను. సార్, నేనేం ఎక్కువ చెప్పలేదు. నిన్ననే ఏఎస్ బిల్డర్స్ ఆకాష్ గారు కాల్ చేసి మాట్లాడారు. గజం 48,000 ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆకాష్ మీతో మాట్లాడారా? అవునండి. ఆయన మీకు తెలుసా? ఈ ల్యాండ్ వద్దండి. ఏంటి సార్ అలా అనేశారు? ఆల్రెడీ డీల్ అయిన ల్యాండ్ నేను కొనదలుచుకోవడం లేదు. డీల్ అవ్వలేదండి. రెడ్డి గారు ఆకాష్ గారికి ఇంకా ఓకే చెప్పలేదు. డిమాండ్లో ఉన్న ల్యాండ్ ఆయన కన్నా తక్కువ రేటుకి ఇస్తానని చెప్తున్నారు కదా. మంచి డీల్ సార్, వద్దనకండి. లేదు రమేష్, నేను ఆకాష్కి పోటీ రావాలనుకోవడం లేదు. సారీ రెడ్డి గారు, మీ ల్యాండ్ని నేను కొనాలనుకోవడం లేదు. నా కోసం వెయిట్ చేసినందుకు, మీ టైం వేస్ట్ చేసుకున్నందుకు ఐఎమ్ సారీ. ఏంటయ్యా ఇలాంటి బేరం తీసుకొచ్చావు? ఇతనికి సెంటిమెంట్స్ ఎక్కువగా ఉన్నాయేంటి? ఇలాంటి వాడు బిజినెస్లో సక్సెస్ అవడం చాలా కష్టం. ఎన్ని చావు తెలివితేటం లేకపోతే నా మొగుడిని కలవడానికి ఆ ఇంటికి వెళ్ళి నా కోసమని అబద్ధం చెప్తుంది. మేకవన్న పులి మరి అలానే చేస్తుంది. పైకి మాత్రం మంచిదానిలో నటిస్తూ వెనకాల నడపాల్సిన భాగోతం మొత్తం నడుపుతుంది. చేసిన పనికి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడనుకుంటే మావయ్య ఒకే ఒక్క చెంప దెబ్బతో సరిపెట్టడం మాత్రం నాకేం నచ్చలేదమ్మా. బాధపడకు కావేరి, చచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం. చెంప దెబ్బతో మొదలైంది, ముందు ముందు ఇంకెంత దూరం వెళ్తుందో చూద్దాం. మీ మామయ్య కోపం అల్లుడింటికి వెళ్ళడమే తప్ప వాళ్ళిద్దరి మధ్య
ఏదో సంబంధం ఉందని కాదు. అంటే మామయ్యకి ఇంకా పెళ్ళం మీద నా మొగుడు మీద అనుమానం రాలేదంటావా? లేదే. ఒకవేళ ఉంటే నేను రాసలీలలు చేయడానికి వెళ్ళిందేమో అన్నప్పుడు అలా కోప్పడేవాడే కాదు. మీ మామయ్య మనసులో పెళ్ళాం మీద బెస్ట్ ఫ్రెండ్ మీద అనుమానం రావాలి అంటే మెల్లగా మనమే ఎక్కించాలి. దానికి తగ్గట్టుగా మన మాటలతోనో అబద్ధాలతోనో సంధ్య బండారం బయట పెట్టాలి. లేదంటే మొగుడు మాట లెక్క చేయకుండా సంధ్య నీ పేరు చెప్పుకొని ఆ ఇంటికి ఈ ఇంటికి డైలీ సర్వీస్ చేస్తుంది. అమ్మా, ఆవిడగారు వస్తుంది. రాని, నాకేమైనా భయమా? నా కన్న కూతురు జీవితాన్ని నాశనం చేస్తున్న వాళ్ళ గురించి ఏమన్నా ఎంత తిట్టినా తప్పే లేదు. వదిన గారు, మీరు అపార్థం చేసుకున్నా, నా మీద నిందలు వేసినా నేను చెప్పేది మాత్రం ఒకటే. కావేరి, సూర్య ఇద్దరిని కలపడానికే నేను ఆ ఇంటికి వెళ్ళాను. బాగుందమ్మా. నిప్పి పెట్టిన చేత్తోనే నీళ్లు చల్లినట్టు వీళ్ళని విడదీసింది నువ్వే, ఇప్పుడు కలపాలనుకుంటుంది కూడా నువ్వేనా? చూసావా అమ్మా, మనతో మాట్లాడడం వేస్ట్ అన్నట్టు ఒక లుక్ ఇచ్చి ఎలా వెళ్ళిపోతుందో. ఎక్కడికమ్మా మళ్ళీ బయలుదేరావు? ఆకాష్ ఇంట్లో లేనంత మాత్రాన నీకు నచ్చినట్టు తిరుగుతానంటే కుదరదు. నేనెక్కడికి వెళ్తున్నానో మీకు తెలుసా? నిన్ను చూసాం కదా, అందుకే అనుమానంతో మా అమ్మ అడిగింది. ఎక్కడికి వెళ్తున్నావో ఎప్పుడైనా చెప్పొచ్చు కదా. గుడికి వెళ్తున్నాను. ఏంటి గుడికా? పాపాలు చెయ్యడం, అవి కడుక్కోవడానికి దేవుడి దగ్గరికి వెళ్ళడం. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి ఇది అలవాటైపోయింది. అందుకే కదమ్మా పండగ రోజులు కాకపోయినా గుళ్ళు ఖాళీ ఉండడం లేదు. ఇలాంటి వాళ్ళని మనుషులే ఆపడం లేదు. ఇక ఆ దేవుడు మాత్రం దారిలో పెట్టగలడా? నేను వెళ్లే దారి, చేసే ధర్మం అన్నీ నాకు తెలుసు. మీ చేత చెప్పించుకునే రోజు ఎప్పుడు రాదు, రానివ్వను. చూసావమ్మా, చెంప పగిలినా ఈవిడి గారికి ఇంకా బుద్ధి రాలేదు. ఈసారి కొట్టాల్సింది మీ మామయ్య కాదు, మనం. గుడ్డిగా ఆకాష్ పెంచుకున్న నమ్మకం మీద దెబ్బ పడితే కానీ ఇది దారిలోకి రాదు. దీని కాపురం ఇలా అఘోరించిందని తెలిసి నా కడుపు రగిలిపోతుంది. అసలు దీనంతటి కారణం ఎవరనుకున్నావు? సంధ్య. ఏ మొగుడు లేకపోతే అక్క మొగుడు దిక్కు అంటారు. నాకేమో అత్త మొగుడు దొరికాడు. చూడు తమ్ముడు, నువ్వు తిట్టినా తన్ని తరిమేసినా ఒక మాట మాత్రం చెప్పి తీరాలి. ఏంటక్క? సంధ్యకి నీ స్నేహితుడికి మధ్య ఉన్న అక్రమ సంబంధం గురించి